హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్తో పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీక్లీ టారోట్ కార్డ్ రీడింగ్. ఫెబ్ 9 టు 15 వరకు, 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీకు ఈ వారం ఎలా ఉండబోతుంది, ఈ వారం మీ లైఫ్లో వచ్చే చేంజెస్ ఏంటి, అలాగే ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అండ్ ఏవైనా ఆబ్స్టికల్స్ వచ్చినట్లయితే ఆ ఆబ్స్టికల్స్ని, ఆ యొక్క ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ మీ అందరికీ రీజనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఈ వీడియోని చూసే ముందు మీరు చాలా ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, అలాగే ఇంట్యూటివ్లీ ఈ వీడియోని చూసినట్లయితే నేను చెప్పేవన్నీ మీకు చాలా వరకు రీజనేట్ అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళ యొక్క యాక్ని స్టార్స్, అలాగే డివైన్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి, మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, వాళ్ళ యాక్ని స్టార్స్ వాళ్ళకి ఇచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది, చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది యూనివర్స్. ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది. థ్యాంక్ యూ గ్రేట్ స్పిరిట్స్, థ్యాంక్ యూ సో మచ్. Sunday, 4 of Pentacles. Okay. Okay. Monday, 2 of Wands. Tuesday, Knight of Wands. And Budhavaram, Wednesday, 8 of Cups. గురువారం, ద ఎంప్రెన్స్. శుక్రవారం, మెజిషియన్. శనివారం, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే ఓకే గాయస్, ఈ వీకెండ్ అయినట్లయితే, ఈ వారం చూసుకున్నట్లయితే ఫస్ట్ సండే స్టార్ట్ అవబోతుంది 4 ఆఫ్ పెంటికల్స్. ఐ థింక్ ముందు వీకెండ్లో కూడా నేను చెప్పినట్టుగా నాకు గుర్తు, సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ లైఫ్లో హయ్యర్ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు. చాలామంది వాళ్ళు ఎదుర్కొన్న పాస్ట్ లైఫ్లో స్ట్రగుల్స్ని ఎన్నో ఎదుర్కొన్నారు, చాలా ఫేస్ చేశారు, ప్రజెంట్లో కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ ఫ్యూచర్లో అలా కాకూడదు, నేను బాధపడినట్టుగా నా ఫ్యామిలీ బాధపడకూడదు, ముందు వచ్చే జనరేషన్ మళ్ళీ ముందు వచ్చే జనరేషన్ ఫేస్ చేయకూడదు అటువంటి ప్రాబ్లమ్స్ని. సో ఇప్పుడు అలా అనుకున్నట్లయితే మీకు కొంత సేవింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సేవింగ్స్ అనేవి తప్పకుండా చేయండి. ఓకే, అండ్ ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సండే 4 ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది, ఏం చేయాలి. ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. ఓకే, ద టవర్ మూమెంట్. ఎస్, ఐ గాట్ ఇట్. టెంపరెన్స్. అండ్ అందర్ వన్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్. మీకు ఇప్పుడే చెప్పాను, మీ యొక్క పాస్ట్ లైఫ్లో మీరు చాలా స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నారు. ఈవెన్ ప్రజెంట్ లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నారు. బట్ మీరే ఈ యొక్క వీకెండ్లో, ముందు వీకెండ్లో అవ్వచ్చు, మీరు డిసైడ్ అయ్యారు, నేను పడిన కష్టాలు ఇంకెవరు పడకూడదు, నా ఫ్యామిలీ ఫేస్ చేయకూడదు, ఈవెన్ తర్వాత వచ్చే జనరేషన్, నా పిల్లలు అవ్వచ్చు, అలా ఫేస్ చేయకూడదు. ఫైనాన్షియల్గా అబెండెంట్ అవ్వాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అంబానీ అలా కాదు, బట్ మీరు ఒక హయ్యర్ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు. డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలనుకుంటున్నారు. మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నారు, మీ పిల్లలకి అవ్వచ్చు, మీ యొక్క ఫ్యామిలీకి అవ్వచ్చు. గ్రేట్, మీ లైఫ్లో టవర్ మూమెంట్ అనేది వచ్చింది. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే, ఈవెన్ డివైన్ మాస్కులైన్, డివైన్ ఫెమినైన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవ్వచ్చు, సపరేషన్ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఈవెన్ సెకండ్ మ్యారేజ్ కోరుకున్న వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ కావాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు.
బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే కరెక్ట్ కాదు. పాస్ట్ పర్సన్ అయితే కన్నింగ్ పర్సన్. వచ్చి మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు మీ లైఫ్ నుండి. సో, అలాంటి పర్సన్‌కి మీ లైఫ్‌లో చోటైతే ఇవ్వద్దు. మీకిష్టం లేకపోయినట్లయితే మొహం మీద చెప్పేయండి. నో, మళ్ళీ నీకు ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. మళ్ళీ నన్ను నేను బాధ పెట్టుకోవాలనుకోవట్లేదు. నా మనసుని బాధ పెట్టాలనుకోవట్లేదు. సో, క్లియర్ కమ్యూనికేషన్. క్లారిటీగా చెప్పేయండి. ఓకే. అండ్ ఇక్కడ టెంపరెన్స్ ఎనర్జీ బ్యాలెన్స్‌లోకి రండి. డిసిప్లిన్‌ని మెయింటైన్ చేయండి. మీ యొక్క చక్రాస్‌ని బ్యాలెన్స్‌లో ఉంచండి. డివైన్‌తో కనెక్ట్ అవ్వండి. లైఫ్‌లో బ్యాలెన్స్ తీసుకొనిరండి. బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఇప్పటికీ డిసిప్లిన్ ఫాలో అవ్వట్లేదు. ఏదో జరుగుతుందిలే, ఏదో చేద్దాంలే, జరుగుతుంది కదా అని వదిలేస్తున్నారు. బట్ అలా కాదు. మీ లైఫ్‌లో బ్యాలెన్స్‌ని తీసుకొని రండి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. షార్ప్ మైండ్‌తో ఉండండి. క్లియర్ థింకింగ్‌తో ఉండండి. మెంటల్ స్ట్రెంగ్త్‌తో ఉండండి. చాలామంది ఇక్కడ మెంటల్‌గా చాలామంది సఫర్ అయ్యి ఉన్నారు. సో, మీ మెంటల్ హెల్త్‌ని బ్యాలెన్స్‌లో ఉంచండి. బయటికి వెళ్ళండి. నేచర్‌తో కొంతసేపు గడపండి. ఓకే. ఇక్కడ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమందికి ఇక్కడ కళ్ళు సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే కళ్ళు ఎక్కువగా రబ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఇక్కడ. కళ్ళు దురదలు ఎక్కువగా ఉన్నాయి కొంతమందికి. కొంతమందికి హెడ్‌ఏక్, మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉండొచ్చు ఇక్కడ. సో, వాటికి సంబంధించిన జాగ్రత్త తీసుకోండి. అండ్ మండే చూసుకున్నట్లయితే 2 ఆఫ్ వాండ్స్. మీ డెసిషన్ అనేది క్లియర్ కట్‌గా ఉండాలి. మీరు దేనిపైనైతే ఫోకస్ చేస్తున్నారో దానిపైనే ఫోకస్ చేయండి. 2 పడవల మీద ప్రయాణం కరెక్ట్ కాదు. దీనిపైన ఒక అడుగు, దానిపైన ఒక అడుగు వేశారంటే ఎటికి కాకుండా పోతారు. ఆ పడవ అటు వెళ్ళిపోతుంది, ఈ పడవ ఇటు వెళ్ళిపోతుంది. మీరు మధ్యలో మునిగిపోతారు. సో, మీరేదైతే ప్లాన్ చేశారో మీ ప్లాన్ ఈరోజు మీరు తీసుకున్న డెసిషనే రేపొద్దున మీకు యూజ్‌ఫుల్ అనేది అవుతుంది. సో, కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. సో, ఇది ఎందుకు వచ్చిందో చూద్దాం మండే. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. మండే చూస్తున్న విస్కి 2 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఈ కార్డ్ క్లారిఫికేషన్ అంటే ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్. ఓకే, 6 ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. 4 ఆఫ్ పెంటికల్స్ ఈ వీక్ స్టార్టింగే 4 ఆఫ్ పెంటికల్స్‌తో స్టార్ట్ అయింది. 9 ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. ఏది ఏమైనా సరే మీరు ఏ పని స్టార్ట్ చేసినా సరే మీ యొక్క 6 ఆఫ్ కప్స్ మీ యొక్క ఫ్రెండ్స్, మీకు చిన్నప్పుడు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళు మీకు హెల్ప్ చేయబోతున్నారు. మీ యొక్క పార్ట్నర్‌షిప్ కొంతమంది వర్క్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది ఓన్‌గా ఇండిపెండెంట్‌గా వర్క్ చేయాలనుకుంటున్నారు. ఏదేమైనా సరే మీ ఫ్రెండ్స్ అనేది సహాయపడతారు మీకు. ఓకే. మీ యొక్క విష్ అనేది ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది. 9 ఆఫ్ కప్స్. మీరు ఆ రోజు చాలా ఆనందంగా ఉంటారు. మీరు ఏదైనా ఒక కోరిక ఎప్పటి నుండో కోరిక కోరుకుంటున్నారు చాలామంది ఇక్కడ. ఆ కోరిక అనేది నెరవేరబోతుంది ఈ వీక్‌లో అయితే. ఒక గుడ్ న్యూస్‌ని మీరు వినబోతున్నారు. యాక్చువల్లీ మళ్ళీ ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సేవింగ్స్ చేయండి. ప్లీజ్ మీకెంత మనీ వస్తుందో మనీనంతా ఖర్చు పెట్టేయద్దు. కొంతలో కొంత సేవింగ్స్ చేయండి. రేపొద్దున మీకు అది ఉపయోగపడుతుంది. ఓకే. ఇది స్పెసిఫిక్ మెసేజ్ ఇది. మీ యొక్క యాక్నిస్టాస్, మీ యొక్క పెద్దలు, మీ యొక్క పితృదేవతలు మీకు ఇస్తున్న గైడెన్స్ ఇది. ఓకే. అండ్ లవ్ రిలేషన్‌షిప్ పరంగా చూసుకున్నట్లయితే కొంతమంది ఇక్కడ సీక్రెట్ లవర్ ఉన్నారు. సీక్రెట్‌గా క్రష్ అనుకోవచ్చు. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటారు. మీరు ఈవెన్ చాలామంది ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు చాలామందున్నారు. ఈవెన్ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. మిమ్మల్ని దొంగచాటుగా చూస్తున్నారు. మిమ్మల్ని సీక్రెట్‌గా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈవెన్ చైల్డ్‌హుడ్ పర్సన్స్, అంటే చైల్డ్‌హుడ్ మీ యొక్క కాలేజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, స్కూల్ ఫ్రెండ్ అవ్వచ్చు. వాళ్ళు కూడా మీ పైన ప్రేమను కలిగి ఉన్నారు. త్వరలోనే వాళ్ళు కూడా మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. వాళ్ళు మీ పట్ల ఉన్న ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయబోతున్నారు ఈ వీకెండ్‌లో అయినట్లయితే. ఓకే. అండ్ ఎవరైతే నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, సెపరేషన్‌లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మీ యొక్క పర్సన్ మళ్ళీ తిరిగి మీతో కాంటాక్ట్ అవుతారు. పెద్దగా కాదు, ఆ పర్సన్ నుండి ఒక మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. కాల్ వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్‌గా ఆ పర్సన్ అయినా చేయొచ్చు, లేకపోతే మధ్యవర్తి
ఎవరైనా ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే కొలీగ్ అవ్వచ్చు, ఎవరైనా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ చేత మీతో మాట్లాడించవచ్చు, అడిగి పెంచవచ్చు. ఓకే. అండ్ ట్యూస్డే నైట్ ఆఫ్ వాండ్స్. నైట్ ఆఫ్ వాండ్స్ అనేది ఏ వర్క్ అయితే ఏదైనా సరే, మనం ఏదైనా పని చేయాలనుకున్నా సరే, చాలామంది తాను చేస్తున్న వర్క్‌లో స్పీడ్‌నెస్ అనేది లేదు. వర్క్ అనేది అంటే చాలా నెమ్మదిగా అవుతుంది. స్లోగా ఉంది వర్క్ అనేది. ఈ వీకెండ్‌లో అయితే మీ వర్క్ అనేది ఫాస్ట్‌నెస్‌ని పొందుతుంది. ఫాస్ట్‌గా వర్క్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది ఈ వీకెండ్‌లో అయినట్లయితే. ప్రమోషన్ వాళ్ళకి ప్రమోషన్ లభిస్తుంది. ట్రాన్స్‌ఫర్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవుతారు. ఎవరైతే అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి యాక్సెప్టెన్సీ లభిస్తుంది. ఓకే. కన్ఫర్మ్ అవుతారు. ఓకే. నైట్ ఆఫ్ వాండ్స్ కార్డ్ ఎక్స్‌ప్లనేషన్ ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ ఈ కార్డ్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వండి చూస్తున్న వ్యూయర్స్‌కి. ఓకే. 10 ఆఫ్ కప్స్. Seven of Swords. The Chariot. ఇప్పుడే చెప్పున్నాను. చూడండి, మీరు ఎటికి కాక అటికి కాక అడుగులు వేసారంటే ఎటికి కాకుండా పోతారు. సో ఏదైతే మీరు ఒక ప్లాన్ని ఫిక్స్ అయ్యి ఉన్నారో, గోల్ని ఫిక్స్ అయ్యి ఉన్నారో, ఆ గోల్కి రీచ్ అవ్వాలి అంటే విల్ పవర్, కాన్ఫిడెన్స్తో వర్క్ అనేది చెయ్యాలి. చేయకపోతే అవ్వదు. 2 పడవల మీద ప్రయాణం కరెక్ట్ కాదు. అవుతుందా అవ్వదా నెగిటివ్ థాట్ని, ఈ థాట్ని మీ యొక్క బ్రెయిన్ నుండి తీసేయండి, మీ యొక్క మనసు నుండి తీసేయండి. అవుతుంది అన్న థాట్ని ఉంచుకొని మాత్రమే మీరు వర్క్ చేయండి. తప్పకుండా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ నుండి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఎవరికైతే ఫ్యామిలీ సపోర్ట్ లేదో వాళ్ళకి ఈ వీకెండ్ అయితే ఫ్యామిలీ సపోర్ట్ అనేది లభిస్తుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు. ట్రాన్స్ఫర్ కోరుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ లభించి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. 7 ఆఫ్ స్వర్డ్స్. కన్నింగ్ పీపుల్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్నేకీ పీపుల్ మీతోనే ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పడుస్తారు. యాక్చువల్లీ రిలేషన్షిప్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక ఫ్రెండ్ కనబడుతున్నారు. వాళ్ళ ఫ్రెండే వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని స్పాయిల్ చేస్తున్నారు. ఆ ఫ్రెండ్ వల్ల మీ యొక్క రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి ఒక ఫ్రెండ్ వల్ల. ఇప్పుడు డివైన్ ఏం చేస్తుందంటే వాళ్ళని పక్కకు తొలగించేస్తుంది. మళ్ళీ మిమ్మల్ని కలపడానికి డివైన్ అనేది తన యొక్క ప్లాన్ చేస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ 8 ఆఫ్ కప్స్ కనపడుతుంది కదా మీకు. ఓకే. 8 ఆఫ్ కప్స్ బుధవారం. 8 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు ఇక్కడ డిసప్పాయింట్మెంట్ కార్డ్ కాదు ఇది, రీగ్రెట్ కార్డ్ కూడా కాదు ఇది. ఈ యొక్క పర్పస్లో, ఈ యొక్క సిచ్యువేషన్లో అయితే ఇది పాజిటివ్ వే. అంటే మిమ్మల్ని మీరు గుర్తించడం, మీరేంటో అనేది గుర్తించడం. నేనేం చేయాలి, ఏం చేస్తే నేను లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాను, నాలో ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఏ మిస్టేక్స్ని సరి చేసుకోవాలి, మళ్ళీ జీవితంలో ముందు ఆ మిస్టేక్స్ చేయకుండా ఆ విధంగా మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ. ఎనీవే ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫూల్, ఎంప్రెస్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాను. లైఫ్లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే, ఈవెన్ పాస్ట్ ఆర్ ప్రజెంట్, ఫ్యూచర్లో అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలని, వాటి గురించి ఏం చేయాలి, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఎటువంటి డెసిషన్ తీసుకున్నట్లయితే నేను లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాను, ఈవెన్ రిలేషన్షిప్ని కాపాడుకోగలుగుతాను, అలాగే నా యొక్క మెటీరియల్ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి బిజినెస్ పరంగా అవ్వచ్చు, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నా వర్క్ పరంగా అవ్వచ్చు, ఎలా గ్రోత్ తీసుకొని రావాలి, ఆ వేలో ఆలోచించినట్లయితే మీరు న్యూ బిగినింగ్స్ని కోరుకుంటారు. న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో స్టార్ట్ అవుతాయి. చాలా కొత్తగా ఆలోచిస్తారు. కొత్త ఆపర్చునిటీస్ మీ లైఫ్లో రాబోతున్నాయి ఈ ఆలోచించడం వల్ల, ఈ 8 ఆఫ్ కప్స్ యొక్క స్టేజ్లోకి రావడం వల్ల. ఓకే. ఈవెన్ రిలేషన్షిప్లో కూడా న్యూ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి. ఏవైతే కొంతమంది హార్ట్ చక్ర బ్లాక్లో ఉన్నట్లయితే అన్బ్లాక్ అవ్వబోతుంది. రూట్ చక్ర బ్లాక్లో ఉన్నట్లయితే రూట్ చక్ర అన్బ్లాక్ అవ్వబోతుంది కొంతమందికి. ద ఎంప్రెన్స్ ఎనర్జీలోకి వస్తారు ఇన్ ఫ్యూచర్. ఇలా రావాలి అని కొంతమంది ఇక్కడ బేబీ కన్సీవ్,
పిల్లల కోసం చూస్తున్నారు. పిల్లల కోసం చూసినట్లయితే బేబీ కన్సీవ్ చేసే అవకాశం అయితే ఉంది ఆఫ్టర్ మార్చ్. ఎవరైతే ఆరోగ్యపరంగా కొంతమందికి నీస్ ఇష్యూ ఉంది, అంటే కాళ్ళు నొప్పులున్నాయి, అలా ఉన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ నుండి కూడా కొంచెం మీకు రిలీఫ్ అనేది లభిస్తుంది ఈ వీకెండ్‌లో అయినట్లయితే. ఏస్ ఆఫ్ కప్స్, న్యూ రిలేషన్‌షిప్స్. సింగిల్స్ అయితే వాళ్ళ లైఫ్‌లోకి న్యూ లవ్ అనేది రాబోతుంది. సెకండ్ మ్యారేజ్ కాబోతుంది కొంతమందికి. మ్యారేజ్ గురించి చూసినట్లయితే మ్యారేజ్ అవ్వబోతుంది. ఇంట్లో ఇరు పక్షాల వారు ఒప్పుకోబోతున్నారు. బట్ ఏదేమైనా సరే ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి ఈ వీకెండ్ అయినట్లయితే. అండ్ గురువారం చూసుకున్నట్లయితే ద ఎంప్రెస్ ఎనర్జీ. సెల్ఫ్ లవ్ అనేది వెరీ ఇంపార్టెంట్ మీకు. ఎదుటి వాళ్ళ చేత ప్రేమించబడాలి అన్నా, మనల్ని ఎవరైనా ప్రేమించాలన్నా ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనీవే ఈ కార్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. యూనివర్స్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్. కాన్ఫ్లిక్ట్స్ ఎనర్జీ. ఓకే 8 ఆఫ్ వాండ్స్. 9 ఆఫ్ వాండ్స్ అనేది మీరు అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు భగవంతుడి పైన వేస్తారు. భగవంతుడికి పూర్తిగా సరెండర్. చూడండి, మీ చేతుల్లో లేని దానికి మీరేం చేయలేరు. మీరు ప్రయత్నాలు మీరు చేశారు. ఇంకా అవ్వట్లేదు, ఎప్పుడవుతుంది వర్క్, ఎప్పుడవుతుంది, నేను అనుకున్న పని అవ్వట్లేదు. కొంతమంది 3 years నుండి వెయిట్ చేస్తున్నారు ఆ వర్క్ గురించి, ఒక పని గురించి, ఒక కోరికైనా అవ్వచ్చు. మీరు ఏదైనా విష్ కోరుకున్నారు భగవంతుని, అది అవ్వట్లేదు. అది అయ్యే టైం అయితే వచ్చింది. 8 ఆఫ్ వాండ్స్. మీరు ఊహించిన అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించరు ఆ సమయంలో ఆ పని అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ మే అనుకోని ఆ పరిస్థితుల్లో మీరు ఊహించిన పక్షంలో మీ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది. మీరు అనుకున్న పని నెరవేరుతుంది. భగవంతునికి సరెండర్ చేయండి. మీ చేతుల్లో ఏదైతే లేదు. అనవసరంగా మెంటల్ టెన్షన్ అనేది పెట్టుకోవద్దు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే ఇంకో మెసేజ్ ఏంటంటే, హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. ఎటువంటి ఫలితం రాలేదని మధ్యలో దేన్ని వదిలేయద్దు. ఈరోజు మీరు చేసిన ఎఫర్ట్స్ అనేవి రేపు పొద్దున్న మీకు ఎంప్రెస్ ఎనర్జీకి తీసుకొని వస్తాయి. 5 ఆఫ్ వాండ్స్. కాన్ఫ్లిక్ట్స్ ఎనర్జీ. అంటే గొడవల నుండి దూరంగా ఉండండి. అనవసరంగా మీ మెంటల్ పీస్ని పాడు చేసుకోవద్దు. మీ ఇన్నర్ పీస్ని పాడు చేసుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ యొక్క డివైన్ అనేది మీకు చాలా లెసన్స్ అనేది నేర్పించింది మీ లైఫ్లో. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఆల్రెడీ మీరు అన్నీ టీచ్ చేసుకునే వచ్చున్నారు లైఫ్లో. మీకు అన్ని డివైన్ అనేది నేర్పించింది లైఫ్ లెసన్స్. సో ఇప్పుడు మీరు దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే. ఎవరైతే రిలేషన్షిప్లో గొడవలు అయ్యి ఉన్నాయో, కాన్ఫ్లిక్ట్స్ ఎనర్జీ ఉందో, వాళ్ళు కొంతమంది దేవుడి పైన వేసేసారు. ఇంకా నా రిలేషన్షిప్లో ఏదైతే అయింది అంత నువ్వే చూసుకో దేవుడా అని. సో ఆ యొక్క రిలేషన్షిప్లో కూడా న్యూ చేంజెస్ అనేవి, ర్యాపిడ్ మూమెంట్లో చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మ్యారేజ్ కాబోతుంది. కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. అండ్ శుక్రవారం ద మెజిషియన్. ఓకే, మెజిషియన్ కార్డ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మేనిఫెస్టేషన్. ఇక్కడ కూడా మేనిఫెస్టేషన్ చేయాలి. మేనిఫెస్టేషన్ చేయకపోతే అవ్వదు. మీరు ఏదైతే డిజైర్స్, మీ కోరికలు ఏవైనా ఉన్నాయో అవి మేనిఫెస్టేషన్ ద్వారా మీ కోరికలను మీరు నెరవేర్చుకోవచ్చు. ఆ శక్తి మీలో ఉంది, ఆ ఎనర్జీ మీలో ఉంది. ఓ విక్టరీ. ఏస్ ఆఫ్ వాండ్స్. అండ్ అందర్ వన్ నైట్ ఆఫ్ కప్స్. మీకు ఇప్పుడే చెప్పాను, మీ కోరికలు నెరవేర్చుకునే శక్తి మీలోనే ఉంది అని, సక్సెస్ని పొందే శక్తి మీలో ఉంది అని. సో మేనిఫెస్టేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి, డివైన్తో కనెక్ట్ అవ్వండి వీలైనంత వరకు. డివైన్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గైడ్ చేస్తూ ఉంటుంది మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ద్వారా. మీ ఇంట్యూషన్ని ఫాలో అవ్వండి. మీ ఇంట్యూషన్కి ప్రయారిటీ ఇవ్వండి ముందు. అలా చేసినట్లయితే ఏస్ ఆఫ్ వాండ్స్, కొత్త ఆలోచనలు, కొత్త క్రియేటివ్ ఐడియాస్ మీలో వస్తాయి. ఎవరు ఆలోచించిన విధంగా ఆ ఐడియాస్ అనేవి మీకు వస్తాయి. అండ్ నైట్ ఆఫ్ కప్స్. కొంతమంది ఇక్కడ రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు మీ పట్ల. ఫిజికల్ ఇంటిమెసీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడ.
మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, హగ్ చేసుకోవాలనుకుంటున్నారు, కిస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ చాలా ఫిజికల్ అట్రాక్షన్ కనబడుతుంది మీ పట్ల. మీ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు. యాక్చువల్లీ కొంతమంది ప్లాన్ కూడా చేస్తున్నారు ఈ వీకెండ్ కలవాలని, మీట్ అవ్వాలని. సో తప్పకుండా మీట్ అవుతారు. రిలేషన్షిప్లో ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ ఏవైనా ఉన్నట్లయితే ఆ అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్ అయిపోతున్నాయి ఈ వీకెండ్ అయినట్లయితే. బట్ క్లియర్ కమ్యూనికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకే, హెల్త్ కూడా ఈ యొక్క వీక్లోని కొంచెం బాగుండబోతుంది. హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే కొంచెం రిలీఫ్ అనేది రాబోతుంది. అండ్ సాటర్డే చూసుకున్నట్లయితే ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే క్రియేటివ్ ఐడియాస్, షార్ప్ మైండ్, షార్ప్ థింకింగ్, ఇంటలెక్చువల్, ఇంట్యూషన్. మీ యొక్క ఇన్నర్ ఇంట్యూషన్ ఫాలో అవ్వండి, షార్ప్ చేయండి మీ మైండ్ని. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది చూస్తున్న వ్యూయర్స్కి సాటర్డే. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ కార్డ్. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్. చూడండి, చాలామంది మనల్ని మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే మభ్య పెట్టేవాళ్ళు. సో వాళ్ళ పద్మవ్యూహంలో చిక్కుకోకండి. షార్ప్ మైండ్తో ఉండండి. ఎటువంటి ఇట్టే పసిగట్టండి. అలా పసిగట్టాలి అంటే మీ యొక్క ఇన్నర్ పీస్ని మీరు, అంటే మీ యొక్క ఆంతరిక శక్తుని మీరు అవేకనింగ్ చేయండి. అంటే స్పిరిచువల్ వేని అవేకనింగ్ అవ్వండి. మంత్ర చాటింగ్ చేయండి, డివైన్తో కనెక్ట్ అవ్వండి. మీ యొక్క ప్లాన్ పట్ల, మీరు ఏదైతే లైఫ్ గోల్కి రీచ్ అవ్వాలనుకో ఆ గోల్ పట్ల ఫోకస్తో ఉండండి, ఏకాగ్రత ఉండి, కాన్ఫిడెన్స్తో ఉండండి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్, మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకోండి, స్కిల్స్ని డెవలప్మెంట్ చేయండి, షార్ప్ మైండ్తో ఉండండి. ఎవరు మ్యానిపులేట్ చేసినా వాళ్ళ యొక్క పన్నాగంలో మీరు చిక్కుకోకుండా. ఎమోషనల్గా ఉండొచ్చు, కానీ ఎక్కువ ఎమోషనల్గా ఉండకూడదు. ప్రాక్టికల్గా కూడా ఉండాలి. అందుకే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ చెప్తున్నారు, ప్రాక్టికల్గా ఉండాలి. ఎమోషనల్ ఉండాలి, ప్రాక్టికల్ ఉండాలి. ఎక్కడ ఎమోషనల్గా ఉండాలి, ఎక్కడికి ప్రాక్టికల్గా ఉండాలని నేర్చుకోండి ముందు. ఎవరైనా వచ్చి, చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నారు, ఎవరో వచ్చి ఎదుటి ఏడ్చినా చాలు మీరు ఏడ్చేస్తారు, కళ్ళు నీరు వచ్చేస్తాయి మీకు కూడా. ఇలా ఎందుకు వస్తుందంటే హార్ట్ చక్ర వీక్గా ఉంది. హార్ట్ చక్ర అనేది బ్యాలెన్స్లో లేదు, ఇన్బ్యాలెన్స్లో ఉంది. మీ హార్ట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. అండ్ క్వీన్ ఆఫ్ పెటికల్స్ అనేది ఈ యొక్క ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే క్వీన్ ఆఫ్ పెటికల్స్. క్వీన్ ఆఫ్ పెటికల్స్ ఏంటి? ఫైనాన్షియల్ అబండెంట్ అన్నీ ఉన్నాయి క్వీన్ ఆఫ్ పెటికల్స్ దగ్గర. ఆల్రెడీ మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, భగవంతుడిపైన బాణం వేశారు ప్రజెంట్ అయినట్లయితే. అలా భగవంతుడి బాణం వేసి మీరు ముందుకి ఇంకా కొనసాగండి. ఆపద్దు మీ యొక్క ఎఫర్ట్స్, మీ యొక్క ప్రయత్నాలు అయితే ఆపద్దు. ప్రయత్నాలు చేస్తూ ఉండండి, తప్పకుండా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది రానున్న రోజుల్లో. ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్? చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. A time for healing, exactly. A person issues reaches resolution. A personal issue. Okay. Surrender to the divine. చూడండి, మీ చేతుల్లో లేని దాని గురించి మీరు బాధపడినంత మాత్రాన ఏది జరగదు. అది డివైన్కి వదిలేయండి, ఈశ్వరునికి పాదాల చెంత వదిలేయండి. సరెండర్ టు ద డివైన్. మీ చేతుల్లో లేని దాని గురించి మీరేమీ చేయలేరు. అనవసరంగా మెంటల్ టెన్షన్, మీ హెల్త్ని పాడు చేసుకోవడం, స్ట్రెస్కి లోన్ అవ్వడం, యాంగ్జైటీకి గురవడం తప్పించి కానీ ఇంకేం అవ్వదు. సో ఈజీలీ సరెండర్ టు డివైన్. నా చేతుల్లో ఏం లేదు. అలాగని మీ ప్రయత్నాలు మానకూడదు, మీ ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. ఈశ్వరునికి సరెండర్ అవ్వండి. ఆ యొక్క ఏదైతే మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా ఆ ఇష్యూస్ని ఈశ్వరుని యొక్క పాదాల చెంత వదిలేయండి.
ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రీసొల్యూషన్. ఏదైతే చూడండి, ఎప్పుడైతే మీరు డివైన్‌కి సరెండర్ అవుతారో, మీరు ఏదైతే ఇష్యూని ఫేస్ చేస్తున్నారో దానికి రీసొల్యూషన్ అనేది లభిస్తుంది. సొల్యూషన్ అనేది లభిస్తుంది. ఏ టైమ్ ఫర్ హీలింగ్. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క సిచ్యువేషన్‌లో అయినట్లయితే. చాలామంది బ్యాలెన్స్‌లో లేరు. బ్యాలెన్స్‌లోకి రావాలి. డిసిప్లైన్‌లోకి రావాలి. పేషెన్స్‌తో ఉండాలి. హీలింగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. హీలింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. మీరు యూట్యూబ్‌లో చూసుకున్నట్లయితే హీలింగ్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవచ్చు. అలాగే మంత్రా చాటింగ్ చేయండి. మెడిటేషన్ వల్ల కూడా హీల్ అవుతారు మీరు. ఓకే గాయ్స్, ఇది ఈ వీక్‌కి సంబంధించిన రీడింగ్. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ యొక్క కొలీగ్స్ అవ్వచ్చు, మీ యొక్క లవ్డ్ వన్స్ అవ్వచ్చు షేర్ చేయండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని 777 క్లైమ్ చేయండి, ఎనర్జీని క్లైమ్ చేయండి. అలాగే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే ఈ వీక్కి సంబంధించి డివైన్ సపోర్ట్ మీ, డివైన్ ప్లీజ్ సపోర్ట్ మీ అని కామెంట్ చేయండి, ఎనర్జీని క్లైమ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ గైస్. బాయ్. ఓం నమః శివాయ్.